మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్ లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్స్ అవి అన్ని కలిపి మేము ప్యాకేజ్ లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ప్లెజ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. సో ఇలాంటి టైంలో మనకి మార్కెట్ చూస్తున్నాం ఎలా ఫాలో అవుతుంది అనేది. సో ఇలాంటి టైంలో మనకి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ఎలాంటి ఆప్షన్ అంటారు? అంటే ఇది అడ్వైజబులా అసలు? అంటే బెటరా, మనకి ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అంటారా అసలు? బేసికల్ గా స్టాక్ మార్కెట్ లో బోల్డ్ అనే ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయండి. మీరు ఏదైనా కొన్నారనుకోండి, 1 year లోపే మీరు క్లోజ్ చేశారనుకోండి, ఈ కాలేజ్ ట్రేడింగ్, దాన్ని మనం ట్రేడింగ్ అనాలి. మోర్ దెన్ 1 year ఉంచుకున్నారు అనుకోండి, ఈ కాలేజ్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ లో కోర్ పోర్ట్ఫోలియో అంటే జీవితకాలం ఉంచుకుంటాను అనేదాన్ని కోర్ పోర్ట్ఫోలియో అంటాం. ఓకే. శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటే టెంపరీగా టెక్నికల్ సపోర్ట్ చేసినంత కాలం ఉంచుకుంటారు, లేదా క్లోజ్ చేసుకుంటారు. 2-3 years లో క్లోజ్ చేస్తారు. వాటిని మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటాం. ఓకే. ఇప్పుడు గోల్డ్ ని మీరు కొనడానికి రెడీ అవుతున్నారు కదా, ఏ పర్పస్ కోసం కొంటున్నారు? అంటే కోర్ పోర్ట్ఫోలియో కోసమా, శాటిలైట్ పోర్ట్ఫోలియో కోసమా, ట్రేడింగ్ కోసమా? ఎగైన్ మళ్ళీ ట్రేడింగ్ కోసం కొన్నారనుకోండి, స్కాల్పింగ్ అంటే కపుల్ ఆఫ్ మినిట్స్ కోసం కొంటాం. అంటే ఒక 0.3% రాగానే అమ్మేస్తారు. లేదా డే ట్రేడింగ్, మార్నింగ్ కొని ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసుకుంటాం, దానికోసం కొంటున్నారా? లేదు అంటే ఒక 1 week కోసం కొంటున్నారా, లేదా 1 month కోసం కొంటున్నారా? దాన్నే మన స్వింగ్ లేదా పొజిషన్ ట్రేడింగ్ అంటాం. అందుకని మీరు ఏదన్నా గోల్డ్ రికమెండ్ చేయన్నప్పుడు ఏ పర్పస్ కోసం అని చెప్పి ఎతలో రికమెండ్ చేయాలి? అంటే స్కాల్పింగ్ కోసమా, డే ట్రేడింగ్ కోసమా, స్వింగ్ ట్రేడింగ్ కోసమా, పొజిషన్ ట్రేడింగ్ కోసమా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం? మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయితే కోర్ పోర్ట్ఫోలియో, శాటిలైట్ పోర్ట్ఫోలియో. అందుకని గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అన్నారంటే అవతల ఏ ఉద్దేశంతో అడిగితే డిఫరెంట్ టార్గెట్స్ ఉన్నాయి కదా. మరి ఒకవేళ మీరు అడిగింది ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కోసం అన్నారనుకోండి, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 38% పెరిగింది. ప్రతి ఎసెట్ బాగా పెరిగితే 1 or 2 years సైడ్కి వెళ్ళిపోతాయి. లాంగ్ టర్మ్ లో గోల్డ్ లో పెడితే నీకు వచ్చేది ఆల్మోస్ట్ 12% అండి, 12 to 13% వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. లాస్ట్ ఇయర్ వచ్చినట్టు ఎవ్రీ ఇయర్ రాదు. అందుకని ఈ సంవత్సరం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి అంటే అంత వర్త్ కాదు. షార్ట్ టర్మ్ పెట్టుకోవచ్చు అంటే వర్త్ అది షార్ట్ టర్మ్ లో అయితే. అందుకని 5% 10% కోసం అయితే గోల్డ్ టచ్ చేయొచ్చాము, కానీ ఈ సంవత్సరం 30 కోసం లాంగ్ టర్మ్ పెట్టడం అంత మంచిగా కాదు. నేను అనుకోవటం ఏంటంటే ఈ 1 lakh దగ్గర టచ్ అవుతుంది ఈ ఇయర్ ఎండింగ్ కల్లా. అక్కడ నుంచి మళ్ళీ 90,000 1 lakh మధ్య 1 or 2 years రొటేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. సో మన గోల్స్ ని బట్టి మీ గోల్ కి ఎలా యూజ్ అవుతుందో ఐడియా ఉంటే దాన్ని మనం సింక్ చేసుకోవచ్చు. డే ట్రేడింగ్ అయితే చార్ట్లు తీసుకుని చార్ట్లు బ్రేక్అవుట్ అయితే కొనుక్కోవటం, ఇంకా స్పెక్యులేషన్ అంటారు డే ట్రేడింగ్ అంటే. అంటే మార్నింగ్ కొని ఈవినింగ్ కల్లా చార్ట్లు రెడీ టు బ్రేక్అవుట్ అవుతున్నాయి అనుకోండి, ఆ టైంలో కొంటాము. బ్రేక్అవుట్ అయిన తర్వాత రాగానే మనం క్లోజ్ చేసుకుంటాం. ఒక లాస్ రాకుండా కోసం ముందు కింద స్టాప్ లాస్ పెట్టాలి. అంటే స్పెక్యులేషన్ అనేది హై ఎండ్ బిజినెస్, అది వేరు. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే కనుక, మీ గోల్డ్ కనుక ఇయర్లీ 12% కావాలి, 12 to 30% అనుకుంటే కనుక గోల్డ్ తీసుకోవచ్చు. బట్ లాస్ట్ ఇయర్ లాగా 38% రావు. నెక్స్ట్ 2 years కూడా రాదు గోల్డ్ ఆ రేట్ లో. అంత వర్త్ కావాలి యాక్చువల్గా. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అంత హ్యూజ్ డిమాండ్ వచ్చింది. ఎందులో అడ్వైస్ చేస్తారు మీ దాని ప్రకారం? అంటే మీరు మల్టీ అసెట్ లో కూర్చుంటే మీ తరఫున వాళ్ళు ఎలాగో కొంటారు. మీరు కనుక మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ కొన్నారనుకోండి, మీ తరఫున ఫండ్ మేనేజర్ ఎలాగో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ మీరు సపరేట్గా ఇన్వెస్ట్ చేయడం దేనికి? అందుకని ఏదైనా అసెట్ కొనేటప్పుడు ఎందుకు అసెట్ లో పెట్టాలి, ఎంత పెడతారు, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, దీనివల్ల మిగతా అసెట్లు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలన్నమాట. అందుకని బ్లైండ్ గా గోల్డ్ లో పెట్టచ్చా అని మనం అట్లా అడగలేము. మీకు పర్పస్ ఏంటి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిటర్న్స్, దాన్ని బట్టి చేసుకోవచ్చు. గోల్డ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే అది ఆల్ఫా పెద్దగా ఉండకపోయినా
బీటా పెద్దగా ఉండదు. బీటా అంటే షేక్నెస్ అనమాట. అది టూ మచ్ అటు ఇటు షేక్ అవ్వదు, ఓకే స్టేబుల్ ఎసెట్ అనమాట. అందుకని అది బాగా పెరిగినా సరే పడదంత ఈజీగా సైడ్ మార్కెట్కి వెళ్ళిపోద్ది. 1 or 2 years స్లీపింగ్ ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది, 2-3 years స్టేబుల్ గా ఉండి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అన్నమాట. అవుతుంది. అందుకని ఇది 25 and 26 గోల్డ్ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేయమాకండి. యావరేజ్ మీద ఒక 5-10% కన్నా ఎక్కువ రాదు. అక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఏది అడ్వైజబుల్ అంటారు యాక్చువల్లీ? ఈ టైంలో మ్యూచువల్ ఫండ్ లో డిస్కౌంట్ సేల్ నడుతుంది కాబట్టి గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే ఓకే. ఎందుకంటే డిస్కౌంట్ ఎక్కువ యూనిట్ గ్యాదర్ చేసుకోవచ్చు, అంటే ఫ్యూచర్ లో ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు. లేదా ఈక్విటీలో ఇంకా ఎక్కువ పడిద్దని భయం ఉంది అనుకోండి, దెన్ గో ఫర్ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్. అవైతే బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి అది తీసుకోవచ్చు. మొత్తానికి ఈ టైంలో కొత్తగా మీరు పెట్టాలి అనుకుంటే ఏదో ఒకటి ఈక్విటీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లింక్ ఉన్నట్లు పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే డిస్కౌంట్స్ వెళ్ళినట్టుంది కాబట్టి. గోల్డ్ అట్టగా అది ఆల్ టైమ్ హైలో ఉంది, అందులో డిస్కౌంట్స్ ఏం లేవు ఇప్పుడు, అంత ఎమోషనల్ వెళ్ళి ఇప్పుడు పెట్టాల్సినంత అవసరం లేదు. అందుకని పడితే ఒక 10% అప్పుడు కన్సిడర్ చేయొచ్చు దాన్ని. ఓకే ఓకే. ఇప్పుడైతే చేంజెస్ కొనేంత లేదు గోల్డ్ లో. 12% ఎక్స్పెక్టేషన్ తో కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు గోల్డ్. ఇయర్లీ 12%. అదే ఇయర్లీ 12% ఇయర్లీ అంటే మంత్లీ 1% వడ్డీ లాగా ఎక్స్పెక్ట్ చేస్తే కొనుక్కోవచ్చు. ఓకే. అంతే తప్ప ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే పడిన తర్వాత కొనుక్కోవాలి, కరెక్షన్ వచ్చిన తర్వాత కొనుక్కోవాలి. ఏదైనా కరెక్షన్ వచ్చింది అనుకోండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కరెక్షన్ లేదనుకోండి అది పోయినసారి పెరిగిందే అది నిలబడతానికి టైం పడుతుంది. ఓకే ఓకే. సో దాని అంతా ఎఫెక్టివ్ గా అది పడితేనే దాన్ని గ్రోత్ హై అనేది ఉంటుందంట. ప్రతి ఎసెట్ కి ఈ సైకిల్ నేచర్ ఉంటుంది. బాగా పెరిగిందో బాగా పడాల్సింది, పడి అది యావరేజ్ అయిపోయి ముందు పోతుంది. ఈవెన్ కోవిడ్ అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. కోవిడ్ అప్పుడు 2 years 0 returns గోల్డ్. 0 returns. మీరు చార్ట్లు చూసుకోండి, అంటే 2021 లో ఏం రాలేదు గోల్డ్, 0. అయ్యో, గోల్డ్ రిటర్న్స్ 0 ఆ 2 years. అందుకని గోల్డ్ ఎవ్రీ ఇయర్ ఇలా పెరగదు. మన వాళ్ళు ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ చూసేసి ఇది ఇలానే పెరిగిద్దేమో అనుకుంటారు, కానీ ఎవ్రీ అలా ఏం పెరగదు. అంటే ఇంకా అది పెరుగుతూనే వెళ్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేస్తారు యాక్చువల్లీ. ఒక 1 year ఆ పాత గ్రాఫ్ చూసి, మీరు అన్నట్టు పాత గ్రాఫ్ చూసి సేమ్ గ్రాఫ్ లో అది పెరుగుతుందేమో అని అనుకుంటారు. బట్ అది ఎవ్రీ 2-3 years ఒకసారి ఆగిపోతుంది, తీసుకుని మళ్ళీ బయలుదేరుతుంది. ఆ సర్టనిటీ అనేది ఎంతసేపు ఉంటుంది అంటారు? మంత్స్ నుంచి ఇయర్స్ ఉంటుంది. ఓకే. అందుకని 1 or 2 years ఈజీగా ఉంటుంది. సో అది అందుకని ఉంటుంది 1 lakh దగ్గర ఆగితే ఒక 2 years వరకు ఆగిపోవచ్చు ఆ ప్లేస్ లో, అటు ఇటు తిరుక్కుంటావు ఒక 5% తర్వాత మళ్ళీ అది బ్రేక్అవుట్ అవుతూ ఉంటుంది. అంత రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఈ టైంలో అని అంటారు. లాస్ట్ ఇయర్ ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఇచ్చే ఛాన్సే లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరెంట్స్? మాది మచిలీపట్నం అండి. ఓకే, మచిలీపట్నం నుంచి వచ్చారా సార్? అవునండి. లైవ్ క్లాస్ లో అటెండ్ అవ్వడానికి. అవునండి సార్ ఎలా అనిపించింది సార్ క్లాసెస్? మాకు క్లాస్ బాగుంది. నేను 1 year నుంచి మీ సుమన్ టీవీలో సుందరరామరెడ్డి గారి ప్రోగ్రామ్స్ కంపల్సరీ చూస్తాను, రోజు నైట్ పూట చూడాల్సిందే. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. దానివల్ల నాకు 50% నాలెడ్జ్ వచ్చింది ఆల్రెడీ. 50% నాలెడ్జ్ వచ్చింది, 100% ప్రాఫిట్ లో ఉన్నానండి. 100% ప్రాఫిట్. ఓకే, థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఎలా అనిపించింది సార్ అసలు క్లాస్? ఇవాళ లైవ్ లో విన్నర్ క్లాసెస్, లైఫ్ లో ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నాం. వచ్చి ఇవాళ నేర్చుకున్నాం, కాన్ఫిడెన్స్ వచ్చింది పక్కాగా. ఎలా అనిపిస్తుంది సార్ మీకు అసలు? మేము ఇంకా సంపాదించగలం అనే ధీమా వచ్చింది ఇవాళ. ధీమా వచ్చిందా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్. ఇండివిజువల్ స్టాక్స్ ఒక్కో స్టాక్స్ ఎలా డ్రాప్ అవుతుందో మీరు చూస్తున్నారు. ఒక్కొక్కటి 20-40% దాకా డ్రాప్ అవుతుంది. సింగిల్ డేకే 10-15% డ్రాప్ అవుతున్నాయి స్టాక్స్. ఇంత వల్టలిటీ మార్కెట్లో ఇక ముందు రోజుల్లో కూడా ఇలాంటి వల్టలిటీ వచ్చినా సరే మీ పోర్ట్ఫోలియో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, ఎలా మెయింటైన్ చేసుకోవాలో క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా నేర్పించబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న వల్టలిటీ ఫ్యూచర్లో వచ్చినా సరే ఎలా హ్యాండిల్ చేయాలో అండ్ కోర్ అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియోస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ ప్రోగ్రాంలో మీకు నేర్పించబడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి సీట్ బుక్ చేసుకోండి. See you on 9th. Thank you.